హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఇద్దరు కారులో మేనేజర్తో కాల్ కంటిన్యూలో ఉంటూనే లాస్ట్ లొకేషన్ చూసుకుంటూ బయలుదేరారు. 2 నిమిషాల ప్రయాణం తర్వాత మేనేజర్ ట్రాకింగ్ గమనిస్తూ హలో సార్ అని పిలిచాడు. హా చెప్పండి అని చైతు తొందరగా రీచ్ అవుతున్న టెన్షన్లో ఉన్నాడు. సార్ కార్ ఇందాక మీకు ఇచ్చిన లొకేషన్ నుండి సరిగ్గా 5 నిమిషాలు ట్రావెల్ అయ్యి ఆగిపోయింది, ఇంకా అక్కడ నుండి కదలనే లేదు అని చెప్పాడు. సరే కాల్ కట్ చేస్తున్నాను, ప్రోగ్రెస్ ఏదైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయి అని చైతు చెప్పి కాల్ కట్ చేశాడు. చైతు రోషన్ మరో 15 నిమిషాలు ట్రావెల్ చేశాక కార్ ఉన్న లొకేషన్కి రీచ్ అయ్యారు. కార్ కనిపించగానే ఇద్దరు కార్ నుండి దిగి పరుగున కార్ దగ్గరికి వెళ్ళగా కారులో ఎవ్వరూ లేరు. చుట్టూ నిర్మానుష్యమైన ప్రాంతం, కనీసం ఎక్కడానికి ఆటో రిక్షా కూడా దొరకని ఒక ప్రాంతం కావడంతో ఇద్దరికి పిచ్చెక్కిపోయింది. అంతలో దీపు కాల్ రావడంతో చైతు లిఫ్ట్ చేసి చెప్పు అని టెన్షన్గా అన్నాడు. అన్నయ్య నువ్వు చెప్పిన దగ్గరికి వదిన గారిని తీసుకొచ్చాను అని వెటకారంగా అన్నాడు. పక్కనే ఉన్న చిన్మయ్యకి అర్థం కాక అక్కడే కూర్చొని చూస్తూ ఉంది. వస్తున్నాను అని చైతు కాల్ కట్ చేసి చుట్టూ ఎటు చూసినా కనీసం ఒక మనిషిని తీసుకువెళ్ళిన దాఖలాలు కానీ ఏమీ లేవు. అన్నయ్య ఈ కారులో దిగిన తర్వాత మరో కారు ఏమైనా ఎక్కించినట్టున్నారు అని రోషన్ అన్నాడు. అవును, ఇప్పుడైతే చిన్మయి ఇక్కడే ఉంది కదా, పద అని కారులో రిటర్న్ అయ్యి చైతు ఎంత వేగంగా డ్రైవ్ చేశాడంటే ఎదురుగా వస్తున్న ఏ వెహికల్ తన కంటికి కనిపించడం లేదు. పోతే ప్రాణాలు లేదంటే పల్లవి దొరకాలి అని ఆలోచనలతో చిన్మయి దగ్గరికి చేరుకున్నారు. అప్పటికే 2 గంటలు గడిచిపోయింది. విద్యకి పల్లవిని తీసుకువెళ్లడంతో తెలియకుండానే కన్నీళ్ళు వస్తున్న జ్ఞాన్కి కంటపడకుండా వాటిని కవర్ చేస్తూ తొందరగా దొరకాలని ఆ దేవుణ్ణి మొక్కుకుంది. చైతు రోషన్ చైతుకి ఉన్న ఒక గెస్ట్ హౌస్ అడ్రస్ కావడంతో రీచ్ అయి ఇంట్లోకి వేగంగా వెళ్ళి ఎదురుగా ఉన్న దీపుని పక్కకి తప్పించి చిన్మయి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. చిన్మయి లేచి ఏంటి చైతు అనబోయేంతలో చైతు చిన్మయిని లాగిపెట్టి చంప చల్లుమనిపించాడు. ఒకే ఒక దెబ్బతో చిన్మయి సోఫాలో పడింది. ఒక్క దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మి ఇల్లు మొత్తం గుండ్రంగా తిరిగినట్టవ్వడంతో తట్టుకొని మెల్లగా లేచి నిలబడడానికి నిమిషం పైనే పట్టింది. మెల్లగా లేచి ఎందుకు చైతు కొడుతున్నావు అని సీరియస్గా అడిగింది. ఇంక నీకు అర్థం కాలేదా చిన్మయి అని చైతు ఒత్తి పలుకుతూ అన్నాడు. చిన్మయి షాక్ అయి నేను చారు అని అంటూ ఉండగానే చైతు మరో చెంప పగలగొట్టాడు. చైతు దెబ్బలు తట్టుకోలేక ఎందుకు కొడుతున్నావు అని అరిచింది. ఎందుకంటే నా పల్లవి కనిపించకుండా పోయింది, ఎందుకంటే నువ్వే కిడ్నాప్ చేయించావు కాబట్టి. ఎక్కడుందో చెప్పు, చెప్పే వరకు ఇలా కొడుతూనే ఉంటాను, వీలైతే చంపేస్తాను కూడా అని చైతు మీదికి వెళ్ళి తన గొంతు పట్టుకున్నాడు. దాంతో చిన్మయి హడలిపోయింది. రోషన్ దీపు జరిగేది మౌనంగా చూస్తూ ఉన్నారు. చిన్మయి భరించలేక ఒక్క నిమిషం చెప్పేది విను అంటూ చైతు చేతిని పట్టుకోవడంతో చైతు కాస్త వదిలి ఏంటి ఏం చెప్తావు, నాకు అసలు ఇదేమీ తెలియదు, పల్లవిని కిడ్నాప్ చేసిన విషయం కూడా నాకు తెలియదు, అలాగే ఎక్కడుందో అంతకన్నా తెలియదని చెప్తావా అని చైతు వాయిస్ రైజ్ చేసి కోపంగా అడగడంతో చిన్మయికి చైతు కళ్ళు చూసి కోపాన్ని చూసి భయంతో ఒక్క నిమిషం చైతు అని చేతిని కాస్త వదిలించుకుంది. నాకు నిజంగానే పల్లవిని కిడ్నాప్ చేసిన విషయం తెలియదు, నిజం నమ్మండి అని చిన్మయి కాస్త వేడుకున్నట్టుగా చెప్పింది. మరి పల్లవి ఏమైంది, తనకు తానే మనుషుల్ని పెట్టుకొని కిడ్నాప్ చేయమని చెప్పి వెళ్ళిపోయిందా అని చైతు గట్టిగా మాట్లాడాడు. ఆ మాటకి చిన్మయి భయపడి నిజమా నాకు తెలియదు అని కంగారు పడుతూ అనింది. అసలు నువ్వెందుకు వచ్చావు, ఎందుకు నా ఇంటికి చారులో వచ్చావు, నా భార్య అని చెప్పి ఎందుకుంటున్నావు, అంత అవసరం నీకేంటి అని చైతు తన చేయి పట్టుకొని విదిలిస్తూ కోపంగా మాట్లాడాడు. చెప్తాను ప్లీజ్ వదులు, నాకు చెయ్యి నొప్పిగా ఉంది అని చిన్మయి రిక్వెస్ట్ చేస్తూనే చైతు చేతిని పట్టు వదిలించుకునే ప్రయత్నం చేసింది. చైతు విసురుగా చిన్మయిని వదిలి చెప్పలేదంటే చస్తావు నా చేతిలో అని ఇల్లు మొత్తం దద్దరిల్లేలా అరిచాడు. అవును, నువ్వు పిలిచినట్టు నేను చిన్మయిని, చారు లేదు రాదు ఎప్పుడో చనిపోయింది అని చిన్మయి చెప్పింది. ఆ విషయం నాకు కూడా తెలుసు, ఇదే స్థానంలో నా చారు ఉంటే తన ప్రవర్తన తన తీరు నేనెప్పుడూ గుర్తుపట్టి దగ్గరికి తీసుకునేవాడిని. కానీ నీకు చారుకి నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. కానీ నువ్వెందుకు వచ్చావు అది చెప్పు అని చైతు అరిచాడు. చెప్తాను కానీ అసహ్యించుకోకు అని చిన్మయి మొహంలో మార్పులు తెస్తూ అడిగింది. చూడు నేను అసలే తిక్కలో ఉన్నాను, ఇప్పుడు నువ్వు చెప్పలేదంటే నీ తలని గోడకేసి బాధేస్తాను, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెప్పు అని చైతు ఒక రకంగా అరిచాడు. నేను చారు ట్విన్స్, మా నాన్న పోయాక అమ్మ నేను చారు అందరం మామయ్య వాళ్ళతో ఉండాల్సి వచ్చింది. నాకు నచ్చేది కాదు. పైగా నేను కాస్త పెద్దయ్యాక అంటే సుమారు 12 ఏళ్ల వయసప్పటికి నాకన్నా 5 ఏళ్ల పెద్దవాడు సుమంత్. వాడు ఎంత వెధవ అంటే చిన్నపిల్లని కూడా చూడకుండా నా మీద చెయ్యి వేశాడు.
తప్పుగా ప్రవర్తించాడు. అందుకు మా అత్తయ్య మామయ్య తప్పని చెప్పలేదు సరికదా, తప్పేంటి, వరస అయ్యే పిల్ల కదా అని వెనకేసుకొచ్చి మాట్లాడారు. ఇదంతా మా అమ్మకు తెలుసు. బయట వాళ్ళ ముందు ఏమీ మాట్లాడేది కాదు. గదిలోకి వెళ్ళాక నన్ను ఓదార్చేది. చూశాను. విరక్తి కలిగింది. ఆస్తిని ఎప్పటికైనా మాకు దక్కేలా చేయాలని అమ్మ తల వంచి అక్కడే ఉండిపోయింది. కానీ నేనెందుకు అలా ఉండాలి? డబ్బు కంటే మానం గొప్పది కదా. పైగా ఇష్టం లేని వాడు చేయి పడుతుంటే ఒళ్ళంతా చాలా చిరగ్గా అనిపించేది. అందుకే ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఎలా అయినా బ్రతకాలని డిసైడ్ అయ్యాను. బహుశా అప్పుడు నాకు 13వ సంవత్సరం కూడా నిండలేదనుకుంటా. వెళ్ళాలి అనుకునే టైంలో చారుని కూడా పిలిచాను. తనొక్కతే అక్కడ ఉంటే తానేమైనా చేస్తారేమోనని బెంగ పెట్టుకున్నాను. అందుకే రమ్మని పిలిస్తే నేను రాను, అమ్మతోనే ఉంటాననింది. నిజానికి చారు నాకన్నా అమాయకురాలు. అందుకే ధైర్యం చేసి నాతో అడుగు బయట పెట్టలేకపోయింది. కానీ రోజు సుమంత్ ప్రవర్తన ఎక్కువైపోతుంది. అందుకే ఇంట్లో ఉండలేక బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితిలో ఏదైతే అదైందని ఆ దేవుడి మీద భారం వేసి మా అమ్మని చారుని వదిలి ఇంట్లో నుండి బయటకు వచ్చేసాను. ఆ తర్వాత కూర్గు చేరుకున్నాను. అక్కడే ఒక ఆర్ఫనేజ్లో జాయిన్ అయ్యి అక్కడే పనులు చేసుకుంటూ అక్కడే ఉన్నాను. పెద్దగా చదువుకోలేదు, కానీ ఉండడానికి 6 అడుగుల స్థలం, తినడానికి 4 మెతుకులైతే దొరికాయి. అదే గొప్ప అనుకున్నాను. తిరిగి ఇంటికి వెళ్ళి చాలా గొప్పగా బ్రతకాలని ఉన్నా వెళ్ళబుద్ధి కాలేదు. ఎందుకంటే సుమంత్ ఆ వయసులోనే అలా ఉండేవాడు. పెరిగే కొద్ది వాడి మనస్తత్వం ఇంకెంత నీచంగా తయారైందో నేను ఊహించగలను. మళ్ళీ వెళ్ళి ఆ కుంపట్లో పడి ఈసారి ఇరుక్కోవాలని అసలు అనుకోలేదు. అందుకే అక్కడే ఉండిపోయాను. 10 ఏళ్ళు నా కోసం ఎవరూ వెతకలేదనుకుంటా. అందుకే నేను కూడా అమ్మ వాళ్ళకి కాస్త దగ్గరలో ఉన్నా ఎవరికి దొరకలేదు. ఎందుకో 1.5 సంవత్సరం క్రితం తిరిగి ఇంటికి వెళ్ళాలని, అమ్మని చారుని చూడాలని ఆశ పుట్టింది. అనుకున్నట్టే అక్కడి నుండి ఇంటికి బయలుదేరాను. కానీ అనుకోకుండా దారిలో అమ్మ నన్ను ఎప్పుడూ తీసుకుని వెళ్ళే చర్చ్ కనిపించింది. ఒకసారి ఆ దేవునికి ప్రేయర్ చేయాలనిపించింది, వెళ్ళాను. అక్కడే మా అమ్మని చూశాను. చాలా సంతోషం అనిపించింది. నేను చారు ఒకేలా ఉంటాం కదా, అందుకే అమ్మ నన్ను చూడగానే గుర్తుపట్టింది. చాలా ఏడ్చింది. నా కోసం ఏడుస్తుందనుకున్నాను. కాదు, నాలో ఉన్న చారుని చూసుకొని ఏడ్చిందని తర్వాత మాటలను బట్టి అర్థమైంది. మెల్లగా ఎందుకు వెళ్ళిపోయావని, అసలేం జరిగిందని అమ్మ అడిగింది. అప్పుడే జరిగింది చెప్పుకొచ్చాను. మరి నాకెందుకు చెప్పలేదని కోప్పడింది. ఆ తర్వాత అమ్మ నా మీద చాలా ప్రేమ చూపించింది. అది ఆ సమయంలో నాకు చాలా అవసరం అనిపించింది. బహుశా 10 ఏళ్ల తర్వాత దూరంగా ఉన్నాను. ఆ తర్వాత ఎవరికి దగ్గర కూడా కాలేకపోయాను. మనుషులంటే భయం, కోపం, చిరాకు. అందుకే ఒంటరిగానే ఉన్నాను. అప్పుడే అమ్మని చారు గురించి అడిగాను. అమ్మ చారు పెరిగి పెద్దయ్యే కొద్దీ తన ప్రవర్తన ఏంటి, తన స్నేహం ఎవరు, తన ప్రేమ ఎవరు, ఆ తర్వాత తన జీవితం ఏంటని మొత్తం చెప్పింది. అందులో నన్ను బాగా ఆకర్షించింది నువ్వే. చారు ఆస్తిని చూడకుండా కేవలం తనని మనస్ఫూర్తిగా ప్రేమించిన నీ తీరు నచ్చింది. సుమంత్ వాళ్లతో మచ్చిక చేసుకొని ఆ ఇంట్లో ఉంటూ చారుని ప్రేమించిన విధానం నచ్చింది. తన కష్టాల్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా వెంటనే వచ్చి తనని పెళ్లి చేసుకున్నప్పుడు నీ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో నాకు అర్థమైంది. అదే నాకు కావాలనిపించింది. ఎలా అయినా నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. దానికి కారణం నేను ఎవరిని నమ్మలేకపోవడం. నీ గురించి విన్నాక నిన్ను చూడకుండానే నా మనసులో నీ మీద ఇష్టం పెంచుకున్నాను. నువ్వైతే లైఫ్ లాంగ్ నేను సంతోషంగా ఉండగలను అనిపించింది. ఆ రోజు డిసైడ్ అయ్యాను, ఎలా అయినా నిన్ను కలవాలి, నేనేంటో చెప్పాలి, పెళ్లి చేసుకోవాలని. నువ్వు కూడా ఒప్పుకుంటావని ఆశపడ్డాను. దానికి కారణం నేను అచ్చం చారులా ఉండడమే. కానీ పరిస్థితులు మనం అనుకున్నట్టు ఎందుకు అవుతాయి? అదే రోజు చర్చ్లో నన్ను సుమంత్ చూశాడు. వాడి ఆశ మళ్ళీ చిగురించింది. ఎలా అయినా నన్ను పెళ్లి చేసుకోవాలని కోరాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. చారులా మెల్లగా కాదు, ఘాటుగా సమాధానం ఇచ్చాను. చిరాకు పడ్డాను. ఆ తర్వాత ఆలోచించాడేమో. నాకు వాడి వైపు నుండి నీ కథని మొత్తం చెప్పి మా ఆస్తిని మొత్తం కోరాడు. నాకు డబ్బు కన్నా నువ్వే ఎక్కువగా కనిపించావు. అందుకే ఆస్తి మొత్తం ఇచ్చేయాలని, అమ్మని నాతో తెచ్చుకొని నీతో సెటిల్ అయిపోవాలని డిసైడ్ అయ్యాను. అందుకే వాడికి నా ప్లాన్ చెప్పాను. నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకొని కాస్త మంచిగా అయ్యాక ఆస్తిని మొత్తం వాళ్ళకి రాసి ఇవ్వాలి అనుకున్నాను. కానీ నా దరిద్రం మళ్ళీ వెంటాడింది. తాజాగా తెలిసిన వార్త, నువ్వు పల్లవిని పెళ్లి చేసుకున్నావని. బాధ, కోపం, చిరాకు అన్నీ మళ్ళీ మొదటికొచ్చాయి. ఆ దేవుణ్ణి 1,00,000 తిట్లు తిట్టాను. ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, కానీ ప్రేమగా ఉండే ఒక్క మనిషిని కూడా నా చుట్టూ ఒక్కరిని కూడా చూపించలేదని చీదరించుకున్నాను. ఈసారి ఆ దైవం నా ముందు ఓడిపోవాల్సిందే అనుకున్నాను. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అప్పుడే తెలిసింది నువ్వు ఊటీ వస్తున్నావని. అక్కడ నిన్ను ప్రతిరోజు గమనించాను. పల్లవి మీద ప్రేమ కన్నా చారు మీద ఉన్న ప్రేమే చాలా ఎక్కువగా కనిపించింది నాకు. అందుకే ఎలా అయినా నిన్ను దక్కించుకోవాలనుకున్నాను. నిజానికి నా గురించి చెప్పి నీకు దగ్గర అవ్వాలనుకున్నాను. కానీ పల్లవి నీకు కొంచెం కొంచెం క్లోజ్ అవ్వడం మొదలెట్టాక నేను చారులానే వచ్చి నీ కంటి ముందు కనపడాలని అనుకున్నాను. అందుకోసం కాస్త ట్రైన్ కూడా అయ్యాను. ఎందుకంటే చారు ప్రవర్తన వేరు, నా ప్రవర్తన వేరు. అన్నీ మార్చుకొని ఇక్కడ అడుగు పెట్టాను.
నిజానికి ఇక్కడికి వచ్చే ముందు నేను వసు హరిణిని కలిశాను. అది కూడా వాళ్ళు ఊటీలో మీరున్నప్పుడు మీ వెంట పడడం గమనించి కలిశాను. అప్పుడే హరిణికి పల్లవి మీద ఉన్న కోపం నాకు అర్థమైంది. వసు నీ మీద ఉన్న ఇష్టాన్ని కూడా నేను గమనించాను. అప్పుడే వాళ్ళతో డీల్ మాట్లాడాను. పల్లవిని వాళ్ళు దూరం చేస్తే నేను చారులో సెటిల్ అయిపోతానని చెప్పాను. వసుకి పల్లవి మీద ఏం కోపం ఉందో నాకు తెలియదు, కానీ ఒప్పుకుంది. అందుకే వాళ్ళు చెప్పినట్టు ఈ ఇంటికి చారులో వచ్చాను. ఆ తర్వాత మొత్తం మీకు తెలిసింది. ఎంత నా ప్రవర్తన చారులా ఉండాలనుకున్నా పల్లవి నువ్వు క్లోజ్గా ఉన్నప్పుడు నాకు తెలియకుండానే కోపం వచ్చేది. కానీ కొద్ది రోజులు పోయాక నాకు ఒక విషయం బాగా అర్థమైంది. నువ్వు పల్లవిని ఎట్టి పరిస్థితుల్లో వదలవని, పల్లవి కూడా అంతే అని. పైగా పల్లవి జ్ఞాన్ని చూసే విధానం నన్ను కూడా ఆకట్టుకుంది. నా దగ్గర బోల్డ్ అంత ఆస్తుంది, కానీ ప్రేమించే మనిషి లేరని బాధపడ్డాను. ఎప్పుడైతే మీరు ఎప్పటికీ విడిపోరని అర్థమైందో నిన్నే వసుతో ఈ మాట అన్నాను. నేను ఎవరో మీకు చెప్పి ఇదే ఇంట్లో మా అమ్మని తీసుకొని వచ్చి సెటిల్ అయిపోవాలని, హ్యాపీగా ఉండాలని. ఎందుకంటే ఈ ఇంట్లో నువ్వే కాదు ప్రతి ఒక్కరూ మంచివాళ్లే. కానీ చెప్పడానికి ధైర్యం చేయలేదు. 4 రోజులాగే చెప్పాలనుకున్నాను. అంతలో ఇలా పల్లవి మిస్ అయిందని ఇక్కడికి తీసుకొచ్చారు. నిజంగా నాకేం తెలియదు. వసు ఇది వరకు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అడిగాను. ఫ్రెండ్ని కలవాలి, కాసేపట్లో వచ్చేస్తానని చెప్పింది. అంతకు మించి నాకేం తెలియదు అని చారు 2 చేతులు జోడించి చెప్పింది. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ కథ మొత్తం నేను నమ్మాలంటావు అని చైతు సూటిగా అడిగాడు. నేను నమ్మించడానికి నా దగ్గర చాలా మార్గాలు ఉన్నాయి చైతు, కానీ అవేవి చేయకుండా సూటిగా ఎందుకు చెప్పానంటే నమ్ముతావని. నేను అబద్ధం చెప్పడం లేదు. నాకు చారు గురించి, నీ గురించి ఒక విషయం తెలుసు. మనసులో మాట్లాడితే తెలుసుకుంటావంట కదా. మరి గత 2 రోజులుగా నా మనసులో నేను చాలానే ఫీల్ అవుతున్నాను. అవి నీకు తెలియలేదా? ఆ రోజే నువ్వు నా మనసులో మాటలు చదువుంటే ఈరోజు నన్ను ఇక్కడికి అసలు పిలిచేవాడివే కాదు. ఇప్పటికి కూడా నాకు నీ మీద ఆశ ఉంది. నేను దక్కించుకోవాలనుంది. ఎలా వదలాలో కూడా తెలియట్లేదు. చారు మీద ప్రేమ చూశాక ఇంకా నచ్చావు, కానీ మధ్యలో పల్లవి ఉంది. తనను వదలవు. ఒకవేళ నేను నిన్ను దక్కించుకున్నా నీ మనసు నా దగ్గర ఉండదు. అలాంటి మనిషితో బంధం నాకు అవసరం లేదు. నాకు మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడే వాళ్ళు కావాలి. ఆ ప్రేమే కావాలి. ఈ ఆస్తులు అంతస్తులు కాదు. డబ్బే కావాలనుకునే దాన్నైతే ఇంత దూరం వచ్చేదానే కాదు. ఎందుకంటే నాకు నీతో సమానంగా ఆస్తిపాస్తులు ఉన్నాయి కనుక. నేను కేవలం నీ కోసమే వచ్చాను. ఇప్పుడు నేను వద్దనుకుంటున్నాను. ఇక పల్లవితో నాకేంటి పని? తనని కిడ్నాప్ చేసి నేనేం చేసుకుంటాను? అయినా తనని చంపి నేను దక్కించుకోవాలనైతే అస్సలు ఇక్కడ అడుగు పెట్టకుండానే తనని చంపేసి నీ దగ్గరికి వచ్చేదాన్ని. కానీ ఎందుకు ఇలాంటి ఆలోచన చేయలేదో తెలుసా? కేవలం జ్ఞాన్నే కారణం. అందుకే నేను సైలెంట్ అయిపోయాను. నిజమే, ఇవన్నీ మా అమ్మకు తెలుసు. కానీ నీకు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే తను చెప్తే నేను చంపుకుంటానని బెదిరించొచ్చాను. అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది అని చిన్మయి చెప్పింది. చైతు అక్కడే సోఫాలో కూర్చొని తల పట్టుకున్నాడు. పల్లవిని కిడ్నాప్ చేశారంటున్నావు. ఇలా ప్రశాంతంగా కూర్చున్నావేంటి? వెళ్ళి వెతుకు. నీ దృష్టిలో హరిణి, వసు, నేను ఒకటే. నన్ను ఇంట్రాగేషన్ చేసేసావు కదా. నేను కాదని తెలిసింది. ఇక మిగిలింది హరిణి, వసు. సుమంత్ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. వాడికి ఐడియాలు ఇస్తే కానీ ఫాలో అవ్వలేడు. ఉట్టి తిక్కల వెధవ. కాబట్టి నీ టార్గెట్ హరిణి అయి ఉండాలి. కానీ బహుశా వసునే అని నా అనుమానం అని చిన్మయి అనింది. అదేంటి? పల్లవిని కిడ్నాప్ హరిణి కదా చేసి ఉండాలి. తనకే ఎక్కువ అవసరం ఉంది అని రోషన్ అన్నాడు. చూడండి, నాకు క్లియర్గా తెలియదు, కానీ ఒక మాట మాత్రం చెప్తాను. హరిణి కన్నా వసునే మోస్ట్ డేంజరస్ పర్సన్. తన మాటలు, తన చూపులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎప్పుడూ మనసులో ఉన్నది ఎవరితో చెప్పదు, కానీ ఏవేవో ప్లాన్స్ వేస్తుంది. మనం తనని అసలు ఎస్టిమేట్ చేయలేం. ఏమో, నేను తనని గమనించిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఇన్ని రోజులు తనతో తన రూమ్లో ఉన్నాను కాబట్టి నాకు అర్థమైంది. బహుశా మీరు తనని అంత బాగా గమనించలేదేమో, లేదా నేను కూడా రాంగ్ అయి ఉండొచ్చు. ప్రయత్నించండి. మీకు పల్లవి దొరికే వరకు నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. మీరు నన్ను కట్టి పడేయాల్సిన పని లేదు అని చిన్మయి చెప్పింది. చైతు తన ఫోన్ తీసి తెలిసిన వాళ్ళకి కాల్ చేసి హరిణి, సుమంత్, వసు ఫోన్ నెంబర్స్ ఇచ్చి ట్రేస్ చేయమని చెప్పాడు. సరిగ్గా 5 నిమిషాల్లో చైతుకి కాల్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.